చాలా మంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఎందుకంటే జుట్టు రాలకుండా ఉండడానికి, జుట్టు పెరగడానికి, జుట్టు ఆరోగ్యానికి ఎక్కువ షాంపూల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు 90% పీపుల్స్. కానీ జుట్టు ఆరోగ్యానికి బాహ్యంగా ఆలోచించే విధంగా కాకుండా లోపలికి అంటే పోషకాహారం గురించి ఆలోచించడం బాగా తక్కువ మంది అనమాట. 10% పీపుల్స్ ఉంటారేమో. ఇప్పుడు మన వేస్టేజ్ లో లోపలికి తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి చెప్పిన తర్వాత బయటికి ఏమేమి యూజ్ చేయాలో చెప్తాను. లోపలికి ఏంటంటే మన స్కాల్ప్ మీద ప్రతి వెంట్రుక అంటే ప్రతి వ్యక్తి యొక్క సంవత్సరాల 7 మాసాల నుంచి 9 మాసాలు పెరుగుతుంది. 3 సంవత్సరాలు 7 మాసాల తర్వాత దాటిన తర్వాత ఖచ్చితంగా అది రాలుతుంది. అది ఉండదు ఉంటాయి అన్నమాట. ఎవరైతే 3 సంవత్సరాలు 7 మాసాలు ఉంటుందో స్కాల్ప్ మీద, దాని యొక్క పొడుగు చాలా పొడుగ్గా ఉంటుంది. అంటే మోకాలు దాటేసి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే వెంట్రుకకు ఆయుష్ తగ్గిందో అవి తక్కువ రోజుల్లోనే ఊడిపోతాయి. కాబట్టి మళ్ళీ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. అంటే ఆయుష్ తక్కువ ఉంటే కనుక ఎంతో ఉండదు, కొద్దిగా ఉంటుంది. ఆయుష్ పరిమాణాన్ని బట్టి దాని యొక్క పొడుగు ఉంటుంది అనమాట. అంటే అన్ని అలాగే రాలిపోతూ ఉంటాయి కాబట్టి కురసగా ఉంటుంది. కొన్ని పొడవుగా ఉంటాయి, కొన్ని ఇంకా బాగా పొడుగుగా ఉంటాయి. కారణం ఏంటంటే వాటి యొక్క ఆయుష్ పరిమాణం ఎక్కువ అనమాట. అయితే ఇప్పుడు వాటిని మరి ఖచ్చితంగా 3 సంవత్సరాలు 7 మాసాలు దాటి మన స్కాల్ప్ మీద పెరగాలి అంటే కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నా కదా. ఏమేమి ఉండాలి ఆహారంలో అంటే ముఖ్యంగా హిమోగ్లోబిన్ పెరుగుండాలి. హిమోగ్లోబిన్ తగ్గకూడదు. మగవాళ్ళకి 12-15 మధ్యలో ఉండాలి, ఆడవాళ్ళకి మినిమం 11 పైనే ఉండాలి, కానీ 14 వరకు ఉండాలి. హిమోగ్లోబిన్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే జుట్టు ఊడిపోతుంది. అలాగే తినే ఆహారంలో కంపల్సరీ మనం రోజు డైలీ సి విటమిన్ కన్స్యూమ్ చేయాలి. సి విటమిన్ జుట్టు రాలకుండా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే వెంట్రుకలు తెల్లబడకుండా కూడా కంట్రోల్ చేస్తుంది సి విటమిన్. అందుకే సి విటమిన్ ఎక్కువగా తీసుకోవాలి. నారింజకాయలు, బత్తాకాయలు, జామకాయలు వీటన్నిటిలో ఉంటుంది. ఎక్కువ ఉండేది మాత్రం ఉసిరిలో. అందుకే మన ఆమ్లా ఉసిరి నుంచి తయారు చేశారు. కాబట్టి సి విటమిన్ ప్లస్ ఐరన్, హిమోగ్లోబిన్ పెరగాలి, ఐరన్ కంటెంట్ వస్తువులు ఎక్కువ తీసుకోవాలి. అలాగే మనకి వెస్టేజ్ లో ఎస్పెషల్లీ ఫోలిక్ ఐరన్ తో పాటు ఆమ్లా కూడా తీసుకుంటూ ఎయిర్ అండ్ స్కిన్ అండ్ నెయిల్ ఉంది. ఎవరైతే ఎయిర్ అండ్ స్కిన్ అండ్ నెయిల్ యూజ్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్. మనకి ఎవరికైతే ప్రోటీన్ తక్కువగా ఉందో వాళ్ళకి ఊడిపోతుంది, కానీ మళ్ళీ వచ్చేది రాదు. మళ్ళీ వచ్చేది రావాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఉండాలి బాడీలో. అంటే ప్రోటీన్ ఎలా ఉండాలి ఏంటనేది మనకు తెలియదు కదా. ఎస్, ప్రోటీన్ అంటే మన బాడీలో మనం ఎన్ని కేజీలు బరువు ఉంటే అన్ని గ్రాములు తీసుకోవాలి. అలా డైలీ మనం మన బరువు తగ్గట్టుగా తీసుకున్నట్లయితే మనకి బద్ధకం పోతుంది. ముఖ్యంగా పొద్దుటే లేవగానే మంచం నుంచి దిగిపోతాం తప్ప పడుకోము. ఇంకా ఎక్కువసేపు పడుకోవాలని ఉండాలి అనే ఆలోచన ఉంది అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అనమాట. ఇలాగా కొన్ని మన లక్షణాలను బట్టి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది లేనిది తెలుసుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ అయితే ఇండియన్స్ కి దాదాపుగా 80% పీపుల్స్ కి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం ప్రోటీన్ పౌడర్ తాగుతూ, ఆమ్లా యూజ్ చేస్తూ, ఐరన్ కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటూ, ఐరన్ స్కిన్ అండ్ నెయిల్ ఎవ్రీ 6 months 1 or 2 months యూజ్ చేస్తే గనక ఖచ్చితంగా జుట్టుని ఏపుగా, అందంగా, పొడవుగా పెంచుకోవచ్చు. ఇక జుట్టు యొక్క శుభ్రత పెరిగిన తర్వాత దానిని పరిరక్షించుకోకపోవటం వల్ల కూడా జుట్టు మొక్కైపోవటం, పొట్లు పోవటం, చిట్లు పోవటం, రాలిపోవటం కూడా జరుగుతుంది. కాబట్టి దాని గురించి కూడా మనం పరిశీలిద్దాం. మరి ఫస్ట్ పాయింట్, నా వాయిస్ వినపడుతుందా మేడం? చూద్దాం. మనకి 3 షాంపులు ఉన్నాయండి. 3 షాంపులు 3 రకాల హెయిర్స్ కి తయారు చేశారు. అందులో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ లో కనపడుతుంది చూడండి. ఇది ఆయిల్లీ షాంపూ అన్నమాట. ఈ ఆయిల్లీ షాంపూ ఓన్లీ ఆయిల్లీ షాంపూ, నేను అనేది షాంపూ పేరు కాదు, డీప్ క్లిన్సింగ్ షాంపూ పేరు అయితే. ఆయిల్లీ షాంపూ అని ఎందుకంటే ఆయిల్ ఎయిర్ వాళ్ళు యూజ్ చేయాలి. ఎవరైతే ఆయిల్ ఎయిర్ ఉందో వాళ్ళు యూజ్ చేస్తే అది ఏమవుతుందంటే డ్రైగా మారుతుంది. ఆయిల్ ఎయిర్ అంటే జిడ్డుగా ఉన్నవాళ్ళు, జిడ్డుగా అని ఎలా తెలుస్తుందంటే ముఖం జిడ్డుగా ఉంటే వాళ్ళది జిడ్డుగా ఉన్న వాళ్ళకి ఎయిర్ కూడా జిడ్డుగా ఉంటుంది. వాళ్ళకి ఎంతసేపు డ్రైగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ ఆయిల్ ఎయిర్ తో స్నానం చేస్తే, హెడ్ బాత్ చేస్తే వాళ్ళది డ్రైగా మారుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి రిజల్ట్ వస్తుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే షాంపూ ఎలా వాడాలో చెప్పే ముందు ఈ 3 చెప్పేసి ఆ తర్వాత చెప్తాను. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ రిచ్ షాంపూ. ఇది ఏంటంటే
ఎవరిదైతే డ్రై ఎయిర్ ఉందో, డ్రై అంటే ముఖం పొడిబారిపోయినట్టు ఉంటుంది చర్మం, అలాగే జుట్టు కూడా గరుగ్గా ఉంటుంది అన్నమాట. అది డ్రై ఎయిర్. అది కొంతమందికి అయితే తల వెంట్రుకలు వెనక్కి వేలు మధ్యతో వెనక్కి పంపితే మధ్యలో చిక్కడిపోతారు అనమాట. వెనక్కి కూడా వెళ్ళవు, అలా చిక్కులు పడిపోయి డ్రై అయిపోయి ఉంటది. అలాంటి వాళ్ళు ఈ ఎల్లో కలర్ షాంపూ, మాయిశ్చరైజర్ రిచ్ షాంపూ వాడితే కనుక స్మూత్ గా మారిపోద్ది అనమాట. ఆయిల్ ఎయిర్ వాళ్ళు పొరపాటున డ్రై షాంపూ వాడితే, ఈ డ్రై ఎయిర్ అని రాస్తుంది కదా, డిఎన్డి, డ్రై అండ్ డ్యామేజ్ ఎయిర్, ఇది వాడితే ఆయిల్ ఎయిర్ వాళ్ళు ఇంకా ఆయిల్ గా మారిపోతాయి. అలాగే డ్రై అండ్ డ్యామేజ్ వాళ్ళు గ్రీన్ కలర్ షాంపూ వాడితే డీప్ క్లెన్జింగ్ అన్నమాట, అది వాడితే ఇంకా డ్రై అయిపోద్ది అనమాట. అంటే డ్రై ఎయిర్ వాళ్ళు అది వాడకూడదు, ఆయిల్ ఎయిర్ వాళ్ళు ఇది వాడకూడదు. చాలా జాగ్రత్తగా పరిశీలించి యూజ్ చేయాలన్నమాట. ఎవరిది వాళ్ళే యూజ్ చేయాలి. నోట్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అక్కడ రాసేసి ఉంటది, వాళ్ళు యూజ్ చేస్తేనే మంచి క్లారిటీ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి ఎష్యూర్ డైలీ కేర్ షాంపూ. ఇది ఆల్ టైప్ ఆఫ్ ఎయిర్స్ యూజ్ చేయొచ్చు. కాదంటే నార్మల్ డ్రై ఎయిర్ వాళ్ళకి, ఆయిల్ ఎయిర్ వాళ్ళకి కన్నా నార్మల్ ఎయిర్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనమాట ఇది. కాబట్టి ఇది అందరూ వాడొచ్చు. అయితే షాంపూ యూజ్ చేసే విధానం ఏంటంటే, ఒక మగ్గు తీసుకుని, మగ్గులో కొన్ని నీళ్లు తీసుకుని కావలసినంత తగినంత అందులో ఒక 5 to 10 డ్రాప్స్ వేసి బాగా కలిపి మాలిక్యూల్స్ ఓపెన్ అవుతాయి. ఆ విధంగా పొగ్గుడికే పులుసు పోసుకున్నట్టుగా పోసుకుంటూ తలని రుద్దుకోవాలి బాగాన. ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళకి చాలా అత్యద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అలాగే 2 to 3 minutes అలా ఉంచేసుకోవాలి. బాగా రుద్దుకున్న తర్వాత వెయిట్ చేయాలన్నమాట, వెంటనే వేసేసుకోకూడదు. అలా 2 to 3 minutes యూజ్ చేయాలి. ఆ విధంగా స్నానం చేయాలి, అప్పుడు బెస్ట్ రిజల్ట్ ని చూడొచ్చు. ఒకసారి పెట్టుకోవాలి, అది కూడా వాటర్ లో కలిపి పెట్టుకోవాలి తప్ప డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. కొంతమంది ముందు పెట్టేస్తారు, తర్వాత మళ్ళీ స్నానం చేసేసి హెడ్ బాత్ చేసి మళ్ళీ పెడతా ఉంటారు 2 సార్లు. రెండోసారి అయితే బాగా నురగ వస్తుంది. అలా కాదు, మగ్గులో వేసుకుని రుద్దుకుంటూ ఉంటే మురికంతా పోయి నురగొచ్చేసి ఆ నురగని 2 to 3 minutes వెయిట్ చేయాలి, అప్పుడు బాగా బెస్ట్ రిజల్ట్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కండిషనర్ అండి. కండిషనర్ ఏంటంటే మనకి ఇది వీక్లీ వన్స్ కంపల్సరీ కండిషనర్ అప్లై చేయాలి. కండిషనర్ ని ఎలాగ అప్లై చేయాలంటే, ఫస్ట్ ఎవరైనా సరే హెడ్ బాత్ చేసేయాలి షాంపూ తోటి. షాంపూతో హెడ్ బాత్ అయిపోయిన తర్వాత టవల్ తో తొడాల్సిన అవసరం లేదు. తడిగా ఉంటది లైట్ గా జుట్టు అంతానా. ఆ తడి మీదే ఎయిర్ కండిషనర్ ని చేతిలో వేసుకుని మొత్తం జుట్టుకంతా అప్లై చేసేయాలి. స్కల్ప్ కు అప్లై చేయకూడదు కండిషనర్ ని, కేవలం జుట్టుకు మాత్రమే, వెంట్రుకలకు మాత్రమే చేతిలో వేసుకుని మెల్లిగా పట్టించాలి.